మండలంలోని వీరపూర్ గ్రామానికి చెందిన పవర్ సాంబయ్య కూతురు వివాహం డిసెంబర్ 12న 2024లో జరిగింది. కళ్యాణ లక్ష్మి అప్లై చేద్దామని వెళ్ళగా అప్పటికే సాంబయ్య భార్య పేరుతో కళ్యాణ లక్ష్మి మంజూరైనట్టు నమోదైంది. సాంబయ్య మండల తహసీల్దార్ లతకి ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. తప్పుడు పత్రాలు సృష్టించి కళ్యాణ లక్ష్మి డబ్బులను 2019లో తహసీల్దార్ ఆఫీసులో వీఆర్ఏగా ఉన్న మల్లాపూర్ గణేష్ పొందినట్లు సాంబయ్య ఆరోపించాడు. తప్పుడు పత్రాలు సృష్టించి మా భార్య పేరు మీద డబ్బు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని మాకు కళ్యాణ లక్ష్మి ఇప్పించాలని బాధితుడు సాంబయ్య ఎంఆర్ఓ లతకు ఫిర్యాదు చేశాడు. కావాలా ఈ పేపర్లు కావాలని మాకు 10 సార్లు దింపుతారండి. మరి మా ఏ పేపర్లు లేకుండా మా పైసలు ఇట్లా లేపుకున్నారండి. 1,116 రూపాయలు లేపుకున్నారు. మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు లేపుకుంటారు? మరి దీంట్లో అందరు చేయి ఉంటేనే కదా సార్ వాళ్ళు లేపుకునేది. ప్రతి ఆఫీసర్ దీంట్లో ఉంటేనే. మా దగ్గరికి ఏమో మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలా, ఆర్ఏ వస్తారు, సెక్రటరీ వస్తారు, అందరు వస్తారు. మరి అప్పుడు ఎవరు లేకుండా ఎట్లా లేపుకున్నారు సార్ పైసలు? అంటే 2002 మా అమ్మాయిది. కానీ వాళ్ళు అప్పుడు పెట్టిన ఫామ్లలో 1994 వాళ్ళు పెట్టింది. ఆధార్ కార్డు మార్చేసి లేపారు వాళ్ళు. ఆయన పేరేందో గణేష్ అని చెప్పారండి. గణేష్ ఎక్కడ పనిచేస్తున్నాడు? ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసిండు వీఆర్ఏగా. మరి ఇప్పుడు ఎక్కడ పనిచేస్తుండో మాకు తెలియదండి. వాళ్ళ భార్య అకౌంట్లో పడ్డాయి డబ్బులు. ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్లో మమత అని చెప్పేసి బ్యాంక్లో పోయి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ భార్య అకౌంట్ నెంబర్ చూపిస్తుంది. అక్కడ ఆన్లైన్లో ఫోన్ నెంబర్ కూడా వాళ్ళదే పెట్టుకోరు. ఆధార్ కార్డు కూడా మార్చేసారు మా అమ్మాయి అప్పట్లో. మా అమ్మాయి ఎప్పుడు మేజరే ఉంటుంది, మైనర్ ఉంటుంది, మేజర్ కాలే అప్పటికి అమ్మాయి. వాళ్ళంతా మొత్తం మార్చేసి చేసారు. కార్యక్రమంలో పవర్ సాంబయ్య గారు అర్జీని సమర్పించినారు. ఆ అర్జీలో తన కూతురికి రీసెంట్గా పెళ్లి చేయడం జరిగింది. కానీ దానికి సంబంధించిన అమౌంట్ని గతంలో ఎవరో కాజేసినట్లుగా వారు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. అట్టి దరఖాస్తు మీద ప్రీవియస్ ఫైల్స్ మేము వెరిఫై చేసిన తర్వాత దాంట్లో ఏం జరిగిందనే దాని విషయంలో మేము డీటెయిల్గా తమకి రిపోర్ట్ ద్వారా మరియు పై అధికారులకు దాని చర్యలు తీసుకునే విధంగా పంపించడం జరుగుతుంది. గతంలో ఈ తహసీల్ ఆఫీస్ కార్యాలయంలో పనిచేసిన గణేష్ గారు ఇటు అమౌంట్ని కాజేసినట్టుగా వారు ఆరోపణ చేసి ఉన్నారు. ఆ ఆరోపణ దాని మీద కూడా తగిన విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకున్నారు.